శివ నాతోరా. మనకు వెన్నుపోటు పొడిచినోడికి మన పోటేంటో తెలియాలరా. నరకం అంటే ఏంటో వాడికి చూపించాలి. ఏంట్రా చెప్పాడా? ఎంత కొట్టిన ఇంతకంటే ఇంకేం చెప్పట్లేదన్నాడు. ఏం చెప్పట్లేదు? నోరెప్పట్లేదు. నా దగ్గరే పనిచేస్తూ నన్నే చీట్ చేస్తావా? ఇన్ఫర్మేషన్ ఎవరెవరికి ఇచ్చావురా? జర్నలిస్ట్ సమీరకు తప్ప ఇంకెవరికి చెప్పలేదన్నా. ఆ జర్నలిస్ట్ సంగతి ఏమైంది? దాన్ని ఎంత కొట్టినా నిజం చెప్పట్లేదు బాయ్. ఒక్క ఆడదాంతో నిజం చెప్పించలేకపోయారా? దాని ఫ్యామిలీని తీసుకురమ్మన్నానుగా. తీసుకొస్తున్నారు బాయ్. మనకేం జరిగినా లొంగం. ఫ్యామిలీకి ఏమన్నా అవుతుందంటే భయం. ఆ భయమే మన ఆయుధం. జయ శివ, ఆ జర్నలిస్ట్ సంగతి నువ్వు చూడు. సరే భాయ్. బాయ్ ఏంట్రా డల్గొన్నావు? ఏం లేదురా. ఏంట్రా డల్గొన్నావు? జర్నీ వల్ల కొంచెం టైర్డ్ అయినంతే. ఏంట్రా డల్గొన్నావు? ఏయ్, గోవాని చూసిన 3 గంటల నుంచి వస్తున్నా. సీక్రెటా? డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావా? నిన్ను కొట్టి నేను బాధపడేలా చేయకు. చెప్తున్నా కదరా, మామూలుగానే ఉన్నా. నువ్వు నిద్రపోతే నీకు వచ్చే కళ్ళంటే నాకు తెలుసురా. అలాంటిది నా దగ్గర చేస్తున్నావా? బాయ్ వద్దు బాయ్ వద్దు. సరే, నీ ఇష్టం వచ్చినప్పుడు చెప్పు, కానీ అబద్ధం మాత్రం చెప్పు. ఏంది బా మీ ఫ్రెండ్షిప్? అస్సలు అర్థమైతలేదు. అరే, ఒకప్పుడు బన్ను దొరికితే అదే మా ఇద్దరికి ఆహారం అయ్యేదిరా. నాకోసం కత్తిపోట్లు దిగాయి, డబ్బులు లేవు. డాక్టర్ గారు వైఫ్ గొంతు మీద కత్తి పెట్టి నాకు ఆపరేషన్ చేయించాడు. నేను బతికి బయటకు వచ్చా, కానీ డాక్టర్ బెదిరించినందుకు వాడు జైల్లోకి వెళ్ళాడు. ఇప్పుడు నా దగ్గర దాస్తున్నాడు. నీ అమ్మ పిచ్చిగాడు కాలర్ పట్టుకుంటే ఆడి చూస్తాడా? నీ అమ్మ మామూలుగా ఉంటే కాలు ఇరగొట్టేవాడు. చెప్పు. ఆధారాలు ఎక్కడున్నాయి చెప్పు. చెప్పు. ఆధారాలు ఎక్కడున్నాయి? మాక్సిమం రేప్ చేస్తారు, తర్వాత చంపేస్తారు. అంతేగా, నా కళ్ళ ముందే వాళ్ళు గింజుకుంటూ చనిపోయారు. నేను పోతా. ఐ నో, నేను పోయిన తర్వాత అయినా ఆధారాలు బయటపడతాయి, మీరు కూడా చేస్తారు. కాకపోతే అది చూడడానికి అప్పటికి నేను బతికుండను, అంతే. साली बहुत बोल रही है। भाई इसका फैमिली पैक आ गया। వచ్చారా? తీసుకురండి రా సాలే, తీసుకురండి రా ఇక్కడ. అమ్మ సమీరా, బ్రేక్ అమ్మ. అచ్చో దండం పెడతారు బాబు, మమ్మల్ని వదిలేయండి. అమ్మ కాన్సర్ చూడండి రా. చెప్పు. మమ్మల్ని వదిలేయండి బాబు, మమ్మల్ని వదిలేయండి. కావాల్సింది చెప్పాను, అందరూ వెళ్ళిపోవచ్చు. అమ్మ సమీ, వాళ్ళకి కావాల్సింది చెప్పి అమ్మా. నో పాపా, వీళ్ళు చేసిన క్రైమ్స్ మీకు తెలియదు. దే ఆర్ సీరియస్ థ్రెట్ టు ది సొసైటీ. టెర్రరిస్ట్ లో ఉన్నారు. గిరేయ్ మాలి జిప్ ఓపెన్ చేయరా. ఇప్పుడు చెప్తారా?
ఎవిడెన్స్ ఎక్కడ? వాళ్ళని డీల్ చేసే పద్ధతి ఇది కాదు. అది సాక్ష్యాలు ఇవ్వట్లేదు. నేను డీల్ చేస్తా. నేను సాక్ష్యాలు తీసుకొస్తా. పద పదండి. సారీ నాన్న, నా వల్లే మీ ఇద్దరికి ఇలా. వాళ్ళకి కావాల్సింది ఏదో వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా. ఇలాంటివి ఉంటాయని చెప్పే అప్పుడే ఈ ఉద్యోగం వద్దని చెప్పాను. నా మాట వినలేదు. ప్లీజ్ సాక్ష్యాలు వాళ్ళకి ఇచ్చే సమీరా. సాక్ష్యాలు ఇస్తే మనల్ని వదిలేస్తారు, తర్వాత వాళ్ళు బతికిపోతారు. 100 మందిని చంపేస్తారు. చంపనేనా? వాళ్ళ ప్రాణాలు మన ప్రాణాలు లాంటివే కదా. వాళ్ళకు కూడా అమ్మ నాన్న పిల్లలు అందరూ ఉంటారు కదా. నా కొలీగ్ రాహుల్ కొత్తగా పెళ్ళైంది, చిన్న పాప ఉంది. తన పని తను చేసినందుకు క్రూరంగా చంపేశారు. తను మన నైబర్ నాన్న. నా కార్ బ్రేక్ డౌన్ అయితే నన్ను ఆఫీస్ వరకు డ్రాప్ చేయమని అడిగాను. తను ఓకే అని చెప్పి నన్ను మా ఆఫీస్కి తీసుకువెళ్తుండగా మధ్యలోనే ఈ గ్యాంగ్ వచ్చి కిడ్నాప్ చేశారు. తనతో వీళ్లకు ఏ సంబంధమో లేకపోయినా 2 రోజులు చిత్రహింసలు పెట్టి చంపేశారు. వీళ్ళందరి చావుకి ఒక అర్థం ఉండాలి కదా నాన్న. మన చావు కొంతమందికి బ్రతుకునిస్తుంది అనుకుంటే మనం చనిపోయిన పర్లేదమ్మా. వాళ్ళు అడిగింది వాళ్ళకిచ్చే, లేకపోతే చంపేస్తారు. ఐమ్ రెడీ టు డై. పిచ్చా నీకు? చావడం గురించి కాదు, బ్రతకడం గురించి ఆలోచించు. వీళ్ళందరికీ శిక్ష పడాలి అంతే కదా. వీళ్ళందరికీ శిక్ష పడుతుంది. నేను చెప్తున్నాను, అట్లీస్ట్ నీ ఫ్యామిలీ గురించి అని ఆలోచించు. పోరా. మిస్టర్ మహాజన్, నలుగురిని చంపమని మాకు కాంట్రాక్ట్ ఇస్తే నేను మా వాళ్ళు వెళ్ళి ఆ నలుగురిని పెట్రోల్ బంక్లో సజీవంగా దహనం చేశాం. అది యాక్సిడెంట్లా కనపడడానికి ఆ పెట్రోల్ బంక్ మొత్తాన్ని తగలబెట్టాం. లాస్ట్ మంత్ 19వ తారీఖు యాక్సిడెంటల్గా పెట్రోల్ బంక్ తగలబడి 40 మంది మృతి అన్న న్యూస్ మీరు చూసుంటారు. అది చేసింది నేనే. కానీ అది యాక్సిడెంట్ కాదని, మర్డర్ అని జర్నలిస్ట్ అన్ని ఎవిడెన్స్లు కలెక్ట్ చేసి ఒక ఫైల్ తయారు చేసింది. ఆ ఫైల్ బయటకు వస్తే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ బండారాలు బయటకు వస్తాయి. అందుకే జర్నలిస్ట్ సమీరాని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం. కానీ విచిత్రం ఏంటంటే ఆమె కిడ్నాప్ కాబడిన న్యూస్ బయటకు కూడా రాలేదు.